హలో పాపలు పాపలు బాబులు బాబులు. హలో పాపలు బాబులు. అసలు నువ్వు నీ పేరు చెప్పావా? నువ్వు చెప్పావా? మర్చిపోయాము ఫ్రెండ్స్. నా పేరు జడల్ పాపాయి. నా పేరేమో ఉంగరాల బాబోయ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంతో అంటే ఏంటి? అది కూడా తెలీదా తండ్రి? సంతోషంగా ఉన్నానని. ఎందుకంటే మనమందరము కలిసి పిల్లల ఆరాధనలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉన్నాను. మరి ఇంకా సంతోషంగా ఉండాలంటే ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి కదా. మరి ప్రేయర్ చేసుకుందాము. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడావు దేవా, మీకే వందనాలు దేవా. ఇన్ని ఎపిసోడ్స్లో దేవా మీ కృప చూపిస్తున్నావు దేవా, మీకే వందనాలు దేవా. దీనిలో పాలి భాగస్తులు అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. దేవా న్యాయాధిపతుల గ్రంథం దేవా మేము ధ్యానించుచుండగా దేవా దీనిలో మర్మాలు సత్యాలు మాకు అందరికీ తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ వాక్యం అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ముందున్న సమయం అంతా దేవా మేము ధ్యానపూర్వకంగా ఉండి దేవా నీ వాక్యం మీద ఆసక్తి కలిగి ఇది చూడడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఈ వీక్ మీకు సర్ప్రైజ్. ఎపిసోడ్లో ఉన్న విషయాలన్నీ జాగ్రత్తగా విని నేర్చుకోండి. లాస్ట్కి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాము. వాటికి సరిగ్గా జవాబు చెప్పిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. ఆర్ యు రెడీ? లెట్స్ గో. మరి జాగ్రత్తగా వినండి. నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు బర్డ్స్ కి కింగ్ ఎవరో తెలుసా? ఈగల్. మరి జంతువులకు రాజు? లయన్. సరే కానీ నాకు ఒక డౌట్, చెట్లకు కూడా రాజు ఉంటాడా? చెట్లకు కూడా రాజు కావాలని వెళ్ళిని అంట. అప్పుడు ఏమైంది? నీ కూడా అలెక్సా డైలాగ్ చెప్పాలా? ఎపిసోడ్ ఉన్నదెందుకు? యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక, మేలు కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక. ఈ మాటలు వింటున్న మీకు శ్రేష్టమైన అభిషేకం వచ్చును గాక. పిల్లలు, ఈ మాటలు జాగ్రత్తగా విని దేవుని కృపలోకి రండి. అనేక మందిని దేవుని కృపలోకి తీసుకురండి. ఈరోజు మీ ముందుకు చాలా అద్భుతమైన ఉదంతాన్ని తీసుకొస్తున్నాను. చివరి వరకు జాగ్రత్తగా వినండి. మనమందరము ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా అబీమెలెకును ఆధారం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. గిద్యోను కుమారుడైన యోతాం వచ్చి ఈలాగున హెచ్చరించాడు. ఒక చక్కని ఉపమానం చెప్పాడు. చెట్లన్నీ వచ్చి మాకు రాజుగా ఉండమని ఒలివ చెట్టు దగ్గరకు వచ్చింది. ఒలివ చెట్టు చెప్తుంది, నేను శ్రేష్టమైన తైలాన్ని ఇస్తాను, దేవునికి మానవుల్ని అభిషేకించే తైలాన్ని నేను ఇవ్వకుండా ఇటు అటు తిరగను అని చెప్తుంది. అప్పుడు ఆ చెట్లన్నీ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు మాకు రాజుగా ఉంటావా అని అడుగుతాయి. అప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుందంటే, నేను శ్రేష్టమైన ఫలాలు, మధురమైన ఫలాలు ఇవ్వకుండా అటు ఇటు నేను తిరగను అని చెప్తుంది. అప్పుడు ఆ చెట్లన్నీ కలిసి మళ్ళీ ద్రాక్షవల్లి దగ్గరకు వస్తాయి, నువ్వు మాకు రాజుగా ఉంటావా అని అడుగుతాయి. ఇప్పుడు దేవుణ్ణి మానవుని సంతోషపెట్టే నా ద్రాక్ష రసమును నేను మాని ఇటు అటు తిరగను అని చెప్తుంది. ఆ తర్వాత చెట్లన్నీ కలిపి ఇంకొక చెట్టు దగ్గరికి వచ్చినాయి. ఇది కూడా పచ్చగానే ఉంది కదా అని చెప్పి. కానీ బహుశా వాళ్ళు దానికి ముళ్ళు ఉన్నాయని చూసుండకపోవచ్చు. ఆ చెట్టు ఏమో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, నేను ఎప్పుడు వీళ్ళని వెళ్దామా అని చూస్తూ ఉంది. నువ్వు మాకు రాజుగా ఉంటావా అని అడిగేసరికి అప్పుడు అంటుంది అది, నా దగ్గరికి రండి, అందరూ నా మాట వినాలి, లేదంటే నాలో నుంచి అగ్ని వచ్చి మీ అందరినీ దహించి వేస్తుంది, దేవదారు వృక్షములన్నింటినీ కాల్చివేస్తుంది అని చెప్తుంది. అలాగే అబీమెలెకుని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు షెకెం పట్టణం అంతా కూడా అలాగే నాశనం అయిపోతుంది. చాలా మంది చనిపోతారు, చాలా మంది బాధకి గురవుతారు. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు మనుషుల్ని ఆశ్రయించకూడదు. ముళ్ళ చెట్టు కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దాని నీడలోకి వెళ్తేనే మనకి దాని ముళ్ళులన్నీ గుచ్చుకుంటాయి. కొంతమంది మనుషులు చాలా భక్తి పరుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వాళ్ళ ముళ్ళులన్నీ మనకి గుచ్చుకుంటాయి. కాబట్టి ఎప్పుడు మనము మనుషుల్ని ఆశ్రయించకూడదు. మంచి వారిలో మంచి లేదు, కంచికి మించిన ముళ్ళు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు
ఏ విషయంలోనూ మనుషుల్ని ఆశ్రయించకూడదు. ఎక్కడైనా ఛాన్స్ దొరుకుతుందేమో, ఎక్కడైనా దూరి మన మీద ఆధిపత్యము చెలాయించచ్చని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఛాన్స్ ఇవ్వకూడదంటే మనం ఎప్పుడు దేవుని ఆశ్రయించాలి. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో మనం దేవుని ఆశ్రయిస్తూ ఉంటే మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటారు. దేవుని ఆధిపత్యంలో మనం ఉండి మనం ఎప్పుడు వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు దేనికి భయపడకుండా, కంగారు పడకుండా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనల్ని దీవిస్తారు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని ఎక్కిస్తారు. అందుకని ఎప్పుడు మనం దేవుని వైపు చూడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు నుంచి ముళ్ళ చెట్టు లాంటి వాళ్ళని నమ్మి తర్వాత ముళ్ళు గుచ్చుకున్నాయని అమ్మో అని ఏడవకుండా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని సహాయం కావాలి. What is the way to go to God? English, huh? Yeah. Praise. Okay, let's ఆరాధిద్దాం. చాలా మెమరీ పవర్ ఉందని విన్నానే. ఇది ఒకసారి లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఉన్న జడ్జెస్ పేరు చెప్పు చూద్దాం. ఆట్నీల్, దెబోరా. చాలా బాగా చెప్పావు. చాలా అంటే చాలా బాగా చెప్పావు. జడల పప్పాయి. ఇప్పుడు నేను చెప్తాను విను. ఓట్నియల్, ఎహడ్, షమ్గర్, దెబోరా అండ్ బారక్, గిడియన్, టోలా, జైర్, జెఫ్తా, ఇబ్జన్, ఎలాన్, ఆబ్డాన్. చూసావా నేను ఎలా చెప్పాను? అది ఉంగరాల బాబోయ్ అంటే. నువ్వు కూడా ఒకటి మర్చిపోయావు. 12th ఈ తాత వచ్చి చెప్తాడమ్మో. మైటీ శాంసన్ ని మర్చిపోయావు. దాని గురించి తెలుసుకుందాం. హలో పిల్లలు, ఈరోజు మనం ఒక హీరో గురించి తెలుసుకుందాం. ఈ హీరోకి దేవుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? పవర్ఫుల్ స్ట్రెంగ్త్. మీకు అర్థమైపోయింది కదా? హూ ఇస్ దట్ హీరో? మైటీ శాంసన్. అందరు చెప్పండి, మైటీ శాంసన్. ఓకే, ఈ స్ట్రాంగ్ శాంసన్కి స్ట్రెంగ్త్ సూపర్ న్యాచురల్, సూపర్ స్ట్రాంగ్ గాడ్ ఇస్తారనమాట. ఈ స్టోరీ మనం జడ్జెస్ 13 to 16 చాప్టర్స్లో చూస్తాం. మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? ఓకే. Once upon a time in Israel, the Philistines were ruling, afflicting and oppressing them for 40 years. అనగనగనగా ఇజ్రాయెల్ దేశంలో ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు వారిని పరిపాలన చేస్తూ హింసిస్తూ ఉన్నారనమాట. అప్పుడు దేవుడు ఒక దూతని దాను ట్రైబ్ నుంచి
ఒక వ్యక్తి మనోవా వాళ్ళ వైఫ్ దగ్గరికి పంపుతాడు అనమాట. ఆ దూత వచ్చి ఇలా చెప్తుంది, ఇప్పుడు నువ్వు గొడ్రాలివై ఉన్నావు కానీ నువ్వు గర్భవతి అయి ఒక కుమారుని కంటావు. అతను గర్భం నుంచి నాజీరు అయి ఉంటాడని చెప్తాడు. అంటే ఫస్ట్ వన్, నో అన్క్లీన్ ఫుడ్, శవమును అలా పట్టుకోకూడదని చెప్తారు. నెక్స్ట్ వన్, ద్రాక్షవల్లి నుంచి వచ్చినది ఏదైనా తినకూడదు, తాగకూడదు అని చెప్తారు. ఇంకా థర్డ్ వన్, ఎప్పుడూ హెయిర్ కట్ చేయకూడదు అనమాట. హీ ఈస్ నజరైట్ టు గాడ్. అలానే నువ్వు ప్రెగ్నెన్సీ ఉన్నంత కాలము ఏ అన్క్లీన్ ఫుడ్ పట్టుకోకూడదు, ఏ ద్రాక్షవల్లి నుంచి వచ్చింది ఏది తినకూడదు, తాగకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా తను ఇజ్రాయలైట్స్ని ఫిలిస్టీన్ల చేతిలో నుండి రక్షిస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారనమాట. అలానే దూత చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఒక కుమారుని కంటుంది. తన పేరు సంసోన్ అని పెడతారనమాట, ద మైటీ శాంసన్. అలానే అతను పెద్దవాడు అవుతాడనమాట. దేవుడు తన్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అతను ఎంత స్ట్రాంగ్ అంటే ఒకసారి ఒక లయన్ వస్తుంది తన మీదకి, బేర్ హ్యాండ్స్తో వట్టి చేతులతో ఏం చేస్తాడు, రెండుగా చీల్చి వేస్తాడు అనమాట. ఇంకొకసారి తనకి ఫిలిస్టైన్స్ మీద చాలా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, 300 నక్కలు పట్టుకుంటాడు. ఫాక్సెస్ని పట్టుకోవడం చాలా కష్టం కదా, అవి చాలా కన్నింగ్గా ఉంటాయి, చాలా స్విఫ్ట్గా మూవ్ అయ్యి హోల్స్లో దాక్కుంటాయి. కానీ శాంసన్ చాలా మైటీ గ్రేట్ శాంసన్ కదా, అతను ఏం చేస్తాడు, 300 ఫాక్సెస్ని పట్టుకొని స్పేస్గా వాళ్ళ తోకలకి ఒక టార్చ్ కట్టేసి ఫైర్ ముట్టించి ఫిలిస్టైన్స్ వాళ్ళ గ్రెయిన్ ఫీల్డ్స్లోకి, వైన్ యార్డ్స్లోకి, ఆలివ్ గ్రోవ్స్లోకి అలా పంపించేస్తాడనమాట. ఆ పంట అంతా కాలిపోతుంది. వాళ్ళు చాలా నష్టాన్ని చూస్తారు. ఆ కోపంతో ఫిలిస్టైన్స్ వాళ్ళు ఎప్పుడు శాంసన్ని పట్టుకొని చంపేద్దాం అని చూస్తూ ఉంటారు. అప్పుడు 3000 జూడాహైట్ శాంసన్ని తీసుకెళ్ళి ఫిలిస్టైన్స్కి అప్పచెప్తారు. ఎక్కడ, లేహి అనే ప్లేస్లో. అప్పుడు ఒక్కడే శాంసన్, చుట్టూ ఎంతమంది, 1000 ఫిలిస్టైన్స్ అనమాట. ఇంకా అయిపోయింది శాంసన్ పని అనుకుంటారు ఫిలిస్టైన్స్. కానీ శాంసన్ ప్రేయర్ చేసుకొని దేవుని ఆత్మ పొంది ఏం చేస్తాడు తెలుసా, పక్కనే ఉన్న డాంకీ జాబోన్ పట్టుకొని ఫిలిస్టైన్స్ అందరినీ 1000 ఫిలిస్టైన్స్ని చంపేస్తాడు. 1000 ఫిలిస్టైన్స్, ఓ మై గాడ్, ఎంతమంది కదా. శాంసన్కి దేవుడు అంత బలం ఇస్తాడనమాట. ఫైటింగ్ అంతా చేసిన తర్వాత శాంసన్ దప్పికతో ఉంటాడనమాట. దేవునికి మళ్ళీ ప్రేయర్ చేస్తాడు, దేవా ఇన్ని ఫిలిస్టైన్స్ నుంచి నాకు జయం ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, ఇప్పుడు నీ సేవకుడు దప్పికతో చనిపోతున్నాడు కదా అని ప్రేయర్ చేస్తే దేవుడు అక్కడ హాలో ప్లేస్ నుంచి వాటర్ పుట్టిస్తారనమాట. ఆ వాటర్తో శాంసన్ దప్పిక తీర్చుకుంటాడు. ఇంకా ఇలా చాలా చాలా ప్లాన్స్ వేసి ఫిలిస్టైన్స్ శాంసన్ని పట్టుకుందామని చూస్తారు. ఒకసారి శాంసన్ గాజా అనే సిటీకి వెళ్తాడు. అక్కడ ఒక వేసి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఫిలిస్టైన్స్ అందరూ అనుకుంటారు సిటీ అంతా చుట్టుముట్టేసి మార్నింగ్కి శాంసన్ బయటకు వచ్చేటప్పుడు గేట్స్ దగ్గర చంపేద్దాం అనుకుంటారు. కానీ శాంసన్ ఏం చేస్తాడు తెలుసా, అర్ధరాత్రి ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఆ పెద్ద పెద్ద గేట్స్ని పట్టుకొని ఇలా లేపేసి తన భుజం మీద వేసుకొని వెళ్ళిపోతాడనమాట. ఆ హెబ్రోన్కి ఆపోజిట్లో ఉన్న హిల్ మీద ఆ గేట్ తీసుకెళ్ళి పడేస్తాడు. ఇలాంటి చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇలానే దేవుని శక్తితో, ఆత్మతో అతను 20 years ఇజ్రాయెల్ ప్రజల మీద రూల్ చేస్తాడు. ఒకసారి ఏమవుతుందంటే తను డెలైలా అనే అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. తనేమో ఫిలిస్టైన్స్తో చేతులు కలిపి శాంసన్ ఒక సీక్రెట్ కనుక్కుందామని 1100 pieces ఆఫ్ సిల్వర్ తీసుకుంటుంది. ఎవరి దగ్గర, ఫిలిస్టైన్స్ దగ్గర. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. శాంసన్ని అడుగుతూ ఉంటుంది రోజు, నీ సీక్రెట్ ఏంటి, నాకు చెప్పవా అని అడుగుతుంది. ఒకసారి అడిగితే ఏం చెప్తాడంటే శాంసన్, నన్ను 7 ఫ్రెష్ బౌ స్ట్రింగ్స్తో కట్టేస్తే నా స్ట్రెంగ్త్ అంతా పోతుంది అంటారు. అంటే 7 నీరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే నా స్ట్రెంగ్త్ అంతా పోతుందని చెప్తాడు. అప్పుడు డెలైలా శాంసన్ నిద్రపోయిన తర్వాత 7 ఫ్రెష్ బౌ స్ట్రింగ్స్ ఫిలిస్టైన్స్తో తెప్పించి శాంసన్ని కట్టేస్తుంది.
ఇంకా తన డోర్ దగ్గర ఫిలిస్టైన్స్ని కాపులాగా ఉంచుతుంది. అర్ధరాత్రి గట్టిగా పిలుస్తుంది, ఫిలిస్టైన్స్ ఆర్ అపాన్ యు శాంసన్ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ ఫిలిస్టైన్స్ లోపలికి కత్తులు పట్టుకొని వస్తారు. కానీ శాంసన్ కట్టిన తాళ్ళు, మనం తాళ్ళు ఫైర్లో పెడితే ఎలా చీలిపోతాయో అలా ఈజీగా ఇలా అంటే అలా తెగిపోయాయంట. అప్పుడు మళ్ళీ ఏడుపు స్టార్ట్ అనమాట. ఎవరు? డిలైలా. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నాకు ఎందుకు అలా అబద్ధం చెప్తావు, నీ సీక్రెట్ ఏంటి చెప్పు అని స్టార్ట్ చేస్తుంది. అప్పుడు శాంసన్ ఏం చెప్తాడు, నన్ను ఎప్పుడు వాడని కొత్త తాళ్ళతో కడితే నా స్ట్రెంత్ పోతుందంట. పోతుందా? పోదు కదా. అలానే తను కొత్త తాళ్ళు తెచ్చి చాలా కష్టపడి కట్టి అలా చేస్తుంది. కానీ శాంసన్ ఏంటి, అవి ఇలా తెగ్గొట్టేసి ఫిలిస్టైన్స్ని చంపేస్తాడు. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ స్టార్ట్, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, ఎందుకు ఇలా చేస్తావు. అలా చేసినప్పుడు శాంసన్ ఏం చెప్తాడంటే, నా 7 లాక్స్ ఆఫ్ హెయిర్ లూమ్లో కడితే, అంటే నా 7 జడలు అల్లికతో అల్లినప్పుడు నా స్ట్రెంత్ అంతా పోతుందని చెప్తాడు. కానీ అది పోదన్నమాట. ఎట్ లాస్ట్ దిలైలాకి చాలా ఏడ్చి విసిగించినప్పుడు శాంసన్కి చాలా విసుకొస్తుంది. దీని బదులు చనిపోవడమే బెటర్ అని అనుకొని లాస్ట్కి నిజం చెప్పేస్తాడు. ఏంటి ఆ నిజము? నా హెయిర్ కట్ చేస్తే పోతుందని చెప్పేస్తాడు. అంటే తన నజరేట్ వౌ బ్రేక్ అయినట్టు అనమాట. అంటే దేవునితో తనకున్న డెడికేషన్, నిబంధన బ్రేక్ అయిపోయినట్టు. అలానే దిలాలే ఏం చేస్తుంది, ఒక మంగలిని పిలిచి తన హెయిర్ అంతా కట్ చేపించేస్తుంది. అప్పుడు మళ్ళీ పిలుస్తుంది, ఫిలిస్టైన్స్ ఆర్ అపాన్ యు శాంసన్ అని అరిచినప్పుడు శాంసన్ అనుకుంటాడు ఎప్పట్లానే నేను లేచి ఫిలిస్టైన్స్ని ఒక పంచ్ ఇచ్చి చంపేస్తాను అనుకుంటాడు. కానీ అలా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే తన స్ట్రెంగ్త్ అంతా పోతుంది, దేవుడు తన్ని వదిలేశాడనమాట. ఇంకా ఏం చేయలేక శాంసన్ అరెస్ట్ అయిపోతాడు. ఫిలిస్టైన్స్ శాంసన్ని తీసుకెళ్ళి కళ్ళు పీకేస్తారు, జైల్లో పడేస్తారు. హీల్ బి గ్రైండింగ్ గ్రెయిన్ అనమాట. ఒక గ్రైండర్ లాగా మారిపోతాడు. కానీ తన హెయిర్ పెరుగుతుంది. ఫిలిస్టైన్స్ ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకు? వాళ్ళ ఎనిమీ శాంసన్ వాళ్ళు పట్టుకున్నారని, ఓడించేశారని ఫుల్ హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు అనమాట. ఒక ఫెస్టివల్ అప్పుడు వాళ్ళందరూ దాగోని ఒక టెంపుల్లో ఫెస్టివల్ చేసుకుంటున్నారు. సుమారు 3000 మంది ఉన్నారనమాట ఆ ఫెస్టివల్లో. శాంసన్ని తెచ్చి ఎంటర్టైన్ చేయమని చెప్తాడు. శాంసన్ని వాళ్ళ మధ్యలోకి తీసుకొస్తాడు. శాంసన్ తన సర్వెంట్తో అంటాడు, నేను పిల్లర్స్ని ఫీల్ అయ్యేలాగా ఆ పిల్లర్స్ దగ్గరికి తీసుకెళ్ళవా అని చెప్తాడు. అప్పుడు ఆ సర్వెంట్ పిల్లర్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు శాంసన్ ఒక ప్రేయర్ చేస్తాడనమాట. ఏమని? దేవా, మళ్ళీ నేను అప్పగించుకుంటున్నాను, ఈ లాస్ట్ టైం నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వని ప్రేయర్ చేసినప్పుడు గట్టిగా శాంసన్ ఆ 2 పిల్లర్స్ పట్టుకొని లెట్ మీ డై విత్ దిస్ ఫిలిస్టైన్స్ అని ఇలా 2 పిల్లర్స్ని కదిలించినప్పుడు ఆ పిల్లర్స్ మీద ఆ టెంపుల్ అంతా కూలిపోతుంది. ఆ టెంపుల్లో 3000 కన్నా ఎక్కువ మంది ఉన్నారనమాట. బైబిల్లో రాసి ఉంటుంది, శాంసన్ తను బ్రతికున్న కాలం కంటే చనిపోయినప్పుడు ఎక్కువ మంది ఫిలిస్టైన్స్ని చంపేశాడంట. ఎంత మహిమ కదా దేవునికి. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? శాంసన్ స్టోరీ మీకు అందరికీ అర్థమైందా? ద మైటీ శాంసన్. తను కూడా చాలా వీక్నెసెస్ ఉన్నాయి. తను సపరేటెడ్ వన్, హీఈస్ ఎ నజరేట్. కానీ తను అప్పుడప్పుడు తన స్పెషాలిటీని మర్చిపోయి, డెడికేషన్ని మర్చిపోయి తప్పులు చేస్తూ ఉన్నాడు. కానీ అగైన్ హీ రిపెంటెడ్, హీ కేమ్ బ్యాక్. మీరు కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీరు కూడా ఆ స్థితిలోనే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారా? నేనే ఎందుకు చేయాలి, వేరే వాళ్ళు ఎందుకు చేయకూడదు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నన్నే ఎందుకు చేయమంటున్నాడు అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకోకూడదు. జస్ట్ లీవ్ ఆల్ యువర్ ఫీలింగ్స్ అండ్ కమ్ బ్యాక్. మన వీక్నెసెస్కి మనం అప్పగించుకుంటే మనం కూడా శాంసన్ లాగా అవమానాలకి, ఫెయిల్యూర్స్కి గురవుతాం. కానీ వీ షుడ్ కమ్ బ్యాక్. వీ హ్యావ్ టు రిపెంట్, కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ హీ విల్ యూజ్ యూ టు డూ హిస్ విల్. మనం కూడా దేవుని దగ్గర అన్నీ ఒప్పుకుందాం, అప్పగించుకుందాం. వీ విల్ ఆల్సో డూ
mighty works like mighty Samson. God bless you. నేను కూడా శాంసంగ్ లాగా స్ట్రాంగ్ గా అయిపోతే ఎంత బాగుంటుందో. అవుతే గివ్తే నేను అవ్వాలి, ఎందుకంటే నాకు కూడా శాంసంగ్ లాగా 7 జడలున్నాయి. సరే, నీ గురించి నా గురించి కాదు, అసలు సిసలైన సంసోన్ గురించి పాడుకుందాం. పాడుకుందాము 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 పాడుకుందాము. ఇప్పుడు ఎపిసోడ్ లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటిది? అది తొందరగా చెప్పు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అది నీకే కాదు, అందరికీ ఫేవరెట్ పార్ట్. దాని లోపలికి దూరిపోదాం. ఈ రోజు మనము న్యాయాధిపతుల గ్రంథం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనం శాంసన్ గురించి, తన జీవితంలో జరిగిన సన్నివేశాల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రాచీన తిమ్నాను చూద్దాం. ఇది యెరూషలేం నుండి జొప్తాకు వెళ్ళే మార్గంలో ఈ పట్టణం మనకు కనబడుతుంది. ప్రాచీన తిమ్నా సుమారుగా 10 ఎకరాల స్థలంలో ఉంది. దీని చుట్టూతా మంచి సారమైన భూమి ఉంది. ఇప్పుడు కూడా మనం ద్రాక్ష తోటలను చూస్తాం. సంసోను 300 నక్కలను కాల్చేసిన పంట భూములు కూడా ఇవే. ఇప్పుడు మేము సంసోన్ బలం గురించి వివరిస్తాము. సంసోను ప్రాకారపు ద్వారంను ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడని మీకు తెలుసు కదా. అది ఏ పట్టణపు ద్వారము? గాజా పట్టణపు ద్వారం. ఎక్కడికి తీసుకువెళ్ళాడు? హెబ్రోన్కి ఎదురుగుండా ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళాడు. గాజా నుంచి హెబ్రోన్కి ఎంత దూరమో తెలుసా? అది 45 మైళ్ళు, అంటే 75 కిలోమీటర్లు. గాజా కంటే హెబ్రోను సుమారుగా
3500 అడుగుల ఎత్తులో ఉంది. ప్రాకారపు ద్వారము ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసు కదా, ఎంత బరువుగా ఉంటుందో. అంత బరువైన ద్వారాన్ని సంసోను 75 కిలోమీటర్ల దూరం 3500 అడుగుల ఎత్తైన స్థలములోనికి తీసుకువెళ్ళాడు. సంసోను కల్పిత పాత్ర కాదు, ఇది నిజంగా జరిగింది. అందుకనే మేము మీకు తను తిరిగిన స్థలాలను చూపించాం. ఇది సంసోను సమాధి. సంసోను సమాధి మనకింకా అందుబాటులో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం జాగ్రత్తగా చదవండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు చాలా కనబడతాయి. గాడ్ బ్లెస్ యూ. మీరు వెయిట్ చేసే టైం ఆసన్నమైంది. ఇట్స్ క్వశ్చన్ టైం. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. మొదటిది, ఈ ఎపిసోడ్లో చెట్లు కథ విన్నారు కదా, అది బైబిల్లో ఎక్కడుందో చెప్పండి. రెండోది, ఇలాంటి చెట్ల కథ మేము వేరే ఎపిసోడ్స్లో చెప్పాము, అదేం ఎపిసోడో మీరు చెప్పండి. మీ సమాధానాలు 7013188827కి SMS లేకపోతే వాట్సాప్ చేయండి. ఫస్ట్ 10 మెంబర్స్కే గిఫ్ట్ వస్తుంది. హరి అప్. జాగ్రత్తగా ఎపిసోడ్స్ చూసి ఆన్సర్ పట్టు, గిఫ్ట్ కొట్టు. ఎపిసోడ్ అయిపోయిందా? ప్రేయర్ ఉంది కదే. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, bow your head and join us in prayer. My dear children of God. మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలైనా. ఇంతవరకు నేను మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి మీకు వందనాలైనా. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పానైనా. పిల్లలందరినీ మీ వాక్యంలో ముద్రించండి అయినా. వాళ్ళు నీరు కట్టి ఫలింపజేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నేను. చిన్న ప్రార్థన వేసిన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం హెవెన్లీ ప్రేయర్ హిందీలో చేసుకుందాం. हे हमारे पिता, तू जो स्वर्ग में है, तेरे नाम पवित्र माना जाए, तेरे राज जाए, तेरे इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे पृथ्वी पर भी हो. हमारी दिन भर की रोटी आज हमें दे, और जिस प्रकार हमने अपने अपराधों को क्षमा किया है वैसे ही तू भी हमारे अपराधों को क्षमा कर, और हमें परीक्षा में ना ला, परंतु बुराई से बचा, क्योंकि राज्य और पराक्रम और महिमा सदा तेरे ही है. आमीन. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుద్దాం. మర్చిపోయాను, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.